తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడి నోటి వెంట అతని పేరే వినిపిస్తోంది. ఏ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు తారసపడినా అతని గురించే చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా తమను కలిసిన పాత్రికేయులతో మేం చెప్పేదే ఆఫ్ ది రికార్డ్, మనసులో పెట్టుకోండి కానీ పేపర్ మీద పెట్టకండి అంటూ ఆ నాయకుడి గురించి కొండబద్దలు కొట్టినట్టు చెప్పుకొస్తున్నారు. మొన్న కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి స్పందిస్తూ అధికార పార్టీ విధానాల గురించి మేం చెప్పాలనుకున్నదే ఆయన చెప్తున్నాడు, తప్పేముంది అని చాలా పాజిటివ్ గా స్పందించారు. నిన్న మరో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఆయనకున్నంత ప్రత్యేక ఇంటెలిజెంట్ వ్యవస్థ గాని మేనేజ్మెంట్ స్కిల్స్ గాని ఎవరికీ లేవు. ఆ నాయకుడిని సవ్యంగా ఉపయోగించుకుంటే పార్టీకి పెద్ద ఎసెట్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎవరి గురించి పెద్దగా స్పందించని డీకే అరుణ కూడా ఆ నాయకుడు మంచి క్రౌడ్ పుల్లర్, పార్టీలో సమూల మార్పులు ఆయనతో సాధ్యమనే అభిప్రాయాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. ఇంతకీ టీ కాంగ్రెస్ పార్టీలో ట్రంప్ కార్డుగా మారిన ఆ యువ నాయకుడెవరు? ఇంకెవరు? రేవంత్ రెడ్డి. అవును, టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సనాతన చాందనవాదానికి తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. పరస్పర వైరుధ్యం, ద్వేషపూరిత ధోరణిలకు నాయకులు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాకర్షణతో ప్రజల్లో దూసుకుపోయి పార్టీకి పూర్వ వైభవం ఆపాదించే నాయకుడికి తమ సహకారాన్ని అందించే స్ఫూర్తివంతమైన దిశగా నాయకుల ధోరణి మారుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే మొన్నటి నిన్నటి నేటి తరం నేతలు ఆ యువకుడి పోరాట పటిమకు నీరాజనాలు తెలుపుతున్నారు. ఆ నాయకుడు ముందుంటే పార్టీ పూర్వ వైభవం ఖాయమనే భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి గురించి బహిరంగ ప్రకటనలు ఇవ్వకపోయినప్పటికీ పార్టీలో అంతర్గతంగా మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డిని తెలంగాణలో సరైన రీతిలో వినియోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమనే ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసించడం శుభ పరిణామమనే వాదన వినిపిస్తోంది. ఇక ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ ఆ ఇద్దరు నేతలు ఏకమయ్యారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఆ నేతలు అనుకోకుండా ఒకే పార్టీ గొడుగు కిందకి చేరారు. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన రేవంత్ రెడ్డి, డీకే అరుణ ఒకే పార్టీలో ఉంటే గ్రూపు తగాదాలకు ఎలాంటి డోకా ఉండదని ప్రత్యర్థులు భావించారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ జిల్లాలో ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రైవేటు సంభాషణల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకుంటున్నారు. దీంతో వారి మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకుని రాజకీయ పబ్బం గడుపుకుందామని భావించిన కొంతమందికి రేవంత్ రెడ్డి, డీకే అరుణ అంశం మింగుడుపడిన వ్యవహారంలా పరిణమించింది. ఈ మధ్య రేవంత్ రెడ్డి కొందరు ముందు మాట్లాడుతూ అరుణమ్మ చాలా సీనియర్, దాంతోపాటు కేసీఆర్ పై నిజాయితీగా ఫైట్ చేస్తున్న కొద్దిమంది లీడర్లలో ఆమె ముందు వరుసలో ఉంటారు. అలాంటి వాళ్లు పీసీసీ అధ్యక్షులుగా ఉంటే తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు, గాంధీభవన్ కు పరిమితం కాకుండా ప్రజల్లో తిరిగి పార్టీని బలోపేతం చేయొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోపక్క డీకే అరుణ కూడా కొందరు పాత్రికేయులతో మాట్లాడుతూ రేవంత్ కు పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని, ఇప్పటికైనా తామిద్దరూ కలిసి మహబూబ్ నగర్ లో 10 స్థానాలు గెలిపిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. రేవంత్ క్రౌడ్ పుల్లరని, పార్టీలో ఏ పదవి కట్టబెట్టినా ఇబ్బంది లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి, డీకే మధ్య విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ లోని మరో వర్గానికి ఈ పరిణామాలు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తిదాయక వాతావరణం చోటు చేసుకుంటుంది. ఎన్నికల ముందు ఇలాంటి ప్రోత్సాహకర వాతావరణం పార్టీలో జోష్ నింపడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రూపు తగాదాలకు నిలయంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎంట్రీ నూతన మార్పులను తీసుకొచ్చిందని, కార్యకర్తల మధ్య కాకుండా నేతల మధ్య కూడా రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయం తీసుకురాగలిగారనే చర్చ జరుగుతోంది. పార్టీ పరంగా రేవంత్ రెడ్డికి గుర్తింపునిచ్చి ప్రజల్లోకి పంపిస్తే పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయాన్ని అందుకోవచ్చనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మరి రేవంత్ రెడ్డికి ఎలాంటి పదవి కట్టబెట్టి ప్రజాక్షేత్రంలో ఎప్పటి నుండి దూకమని అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.